ఇదొక అలర్ట్ న్యూస్ అని చెప్పుకోవాలా. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అయితే మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. సో హైదరాబాద్లోని ఒక డాక్టర్కు కరోనా పాజిటివ్ అయినట్టు కూడా మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాంతోపాటు విశాఖలో కూడా ఒక మహిళకు పాజిటివ్ కేసు నమోదు అయిందని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఒక డిఎంఎండ్హెచ్ఓ మనకి ఒక వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం అనేది నిజమే, కాకపోతే దానికి సరైనటువంటి ఎక్విప్మెంట్ అనేది మా దగ్గర లేదు. టెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే కరోనాకి సంబంధించి చాలా దాదాపు 2-3 ఇయర్స్ నుంచి మనకు ఇదంతా వేవ్ అనేది పోయిన తర్వాత ఈ కిట్స్ అనేది ఎక్కడ కూడా అవైలబుల్ లేదు అని చెప్పేసి ఒక డిఎంఎండ్హెచ్ఓ పత్రికా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో తను చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మళ్ళీ క్వారంటైన్ తప్పదా, మళ్ళీ లాక్డౌన్ తప్పదా అని చెప్పేసి కూడా చాలామంది వల్ల సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ కీలకమైనటువంటి అంశాలను అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్, దాంతోపాటు ఎయిర్పోర్ట్స్, ఏదైతే మనకి ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఖచ్చితంగా సామాజిక దూరం అనేది పాటించాలి, దాంతోపాటు మాస్క్ ధరించాలి అని చెప్పేసి వైద్యులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసెస్ అనేది, ఈ పాజిటివ్ రేట్ అనేది పెరగడం వల్ల ప్రతి జిల్లాలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అనేది ఏర్పడుతుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ప్రతి దగ్గర కూడా ఎవరైతే సిమ్టమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక వ్యక్తికి జలుబు, దగ్గు లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఒళ్ళు నొప్పులకు సంబంధించినటువంటి సేమ్ సిమ్టమ్స్ అనేది ఉండినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఖచ్చితంగా మీరు సంప్రదించండి. అక్కడికి వెళ్ళి మీరు వైద్యులతో ఇంటర్గెట్ కండి అని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. మరి పోయిన కరోనా వేవ్కి దీనికి ఎలాంటి ప్రభావం ఉండబోతా ఉంది అనే దానిపైన కూడా చాలామంది వల్ల ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో వచ్చినటువంటి కరోనా వేవ్ ఏదైతే ఉందో దానికి దీనికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంది. సో అప్పుడు వచ్చినటువంటి వేవ్ అనేది చాలామందిని కట్టుకొని వెళ్ళిపోయింది, కాకపోతే ఇది అంత ప్రభావం అయితే చూపించదు అని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కరోనా ఈజ్ కరోనా. సో అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎంత ఎఫెక్ట్ చూపించదు అనేది మనం పక్కన పెడితే మాత్రం ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే సేవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఎందుకంటే గతంలో కూడా మనము కరోనాలో చాలామంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, చాలా మంచి బడబడ బాబులు కూడా ఆ వేవ్లో కొట్టుకోపోయిన పరిస్థితి ఉంది. సో దీంట్లో కేవలం మనకు కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. సో దీంట్లో వైద్యులు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు, కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. డైలీ హెల్దీ ఫుడ్ని తీసుకోండి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, దాంతోపాటు డైలీ వార్మప్ అనేది చేస్తే, వాకింగ్, జాగింగ్, దాంతోపాటు యోగా లాంటి ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా మన బాడీని మనము దృఢంగా ఉంచుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కరోనా డేంజర్ బెల్స్ అయితే తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో మోగుతూనే ఉన్నాయి. ఇంకొక 4-5 రోజుల తర్వాత, ఇంకొక 1 వీక్ తర్వాత మరి కేసుల వివరాల గురించి కూడా మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి, పూర్తిగా మీడియా ప్రెస్ మీట్ పెట్టేసి మేము బయటకు తెస్తామని చెప్పేసి డిఎంఎండ్హెచ్ఓలు, దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎవరైతే సామాజిక దూరం పాటించకపోతే ఖచ్చితంగా మీ ప్రాణాలు మీరే పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏవైతే సూచనలు ఏవైతే ఇచ్చామో తూచా తప్పకుండా మాస్క్ ధరించండి, ప్రాథమిక దూరాన్ని పాటించండి అని చెప్పేసి ఇవాళ వైద్యులైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కరోనా ఈజ్ కరోనా. ఖచ్చితంగా అందరూ మీరు అలర్ట్గా ఉండాల్సిందే అని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది. ఇదొక అలర్ట్ న్యూస్ అని చెప్పుకోవాలా. దేశవ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసులు అయితే మళ్ళీ పెరుగుతున్నాయని చెప్పుకోవాలి. సో హైదరాబాద్లోని ఒక డాక్టర్కు కరోనా పాజిటివ్ అయినట్టు కూడా మనకు వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. దాంతోపాటు విశాఖలో కూడా ఒక మహిళకు పాజిటివ్ కేసు నమోదు అయిందని చెప్పేసి మనకి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. సో దీంట్లో ఒక డిఎంఎండ్హెచ్ఓ మనకి ఒక వీడియో కూడా వైరల్ అవుతున్న పరిస్థితి ఉంది. సో కరోనా పాజిటివ్ కేసు నమోదు కావడం అనేది నిజమే, కాకపోతే దానికి సరైనటువంటి ఎక్విప్మెంట్ అనేది మా దగ్గర లేదు. టెస్ట్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కొన్ని రోజులు ఆగాల్సిందే. ఇప్పటికే కరోనాకి సంబంధించి చాలా దాదాపు 2-3 ఇయర్స్ నుంచి మనకు ఇదంతా వేవ్ అనేది పోయిన తర్వాత ఈ కిట్స్ అనేది ఎక్కడ కూడా అవైలబుల్ లేదు అని చెప్పేసి ఒక డిఎంఎండ్హెచ్ఓ పత్రికా ప్రకటన అయితే చేయడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో తను చెప్తున్న పరిస్థితి ఉంది. సో దీంట్లో మళ్ళీ క్వారంటైన్ తప్పదా,
మళ్ళీ లాక్డౌన్ తప్పదా అని చెప్పేసి కూడా చాలామంది వల్ల సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఖచ్చితంగా దీనిపైన వైద్య ఆరోగ్య శాఖ కీలకమైనటువంటి అంశాలను అయితే ముందుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో రైల్వే స్టేషన్స్ కావచ్చు, బస్ స్టాండ్స్, దాంతోపాటు ఎయిర్పోర్ట్స్, ఏదైతే మనకి ప్రజలు ఎక్కువగా రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఖచ్చితంగా సామాజిక దూరం అనేది పాటించాలి, దాంతోపాటు మాస్క్ ధరించాలి అని చెప్పేసి వైద్యులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఈ కేసెస్ అనేది, ఈ పాజిటివ్ రేట్ అనేది పెరగడం వల్ల ప్రతి జిల్లాలో కూడా ఒక టెన్షన్ వాతావరణం అనేది ఏర్పడుతుంది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ప్రతి దగ్గర కూడా ఎవరైతే సిమ్టమ్స్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక వ్యక్తికి జలుబు, దగ్గు లాంటి సిమ్టమ్స్ ఏమైనా ఉన్నా, లేకపోతే ఒళ్ళు నొప్పులకు సంబంధించినటువంటి సేమ్ సిమ్టమ్స్ అనేది ఉండినట్లయితే ఖచ్చితంగా మీరు ప్రభుత్వ ఆసుపత్రికి అయితే ఖచ్చితంగా మీరు సంప్రదించండి, అక్కడికి వెళ్ళి మీరు వైద్యులతో ఇంటర్గెట్ కండి అని చెప్పేసి వైద్యులు చెప్తా ఉన్నారు. మరి పోయిన కరోనా వేవ్కి దీనికి ఎలాంటి ప్రభావం ఉండబోతా ఉంది అనే దానిపైన కూడా చాలామంది వల్ల ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. సో గతంలో వచ్చినటువంటి కరోనా వేవ్ ఏదైతే ఉందో దానికి దీనికి చాలా లాట్ ఆఫ్ డిఫరెన్స్ అయితే ఉంది. సో అప్పుడు వచ్చినటువంటి వేవ్ అనేది చాలామందిని కట్టుకొని వెళ్ళిపోయింది. కాకపోతే ఇది అంత ప్రభావం అయితే చూపించదు అని చెప్పేసి వైద్యులు చెప్తున్న పరిస్థితి ఉంది. సో ఏది ఏమైనప్పటికీ కరోనా ఈజ్ కరోనా. సో అది ఎంత ఎఫెక్ట్ చూపిస్తుంది, ఎంత ఎఫెక్ట్ చూపించదు అనేది మనం పక్కన పెడితే మాత్రం ఇమ్యూనిటీ పవర్ ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళు మాత్రమే సేవ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. సో ఎందుకంటే గతంలో కూడా మనము కరోనాలో చాలామంది పొలిటికల్ లీడర్స్ కావచ్చు, చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, చాలా మంచి బడబడ బాబులు కూడా ఆ వేవ్లో కొట్టుకోపోయిన పరిస్థితి ఉంది. సో దీంట్లో కేవలం మనకు కావాల్సింది ఇమ్యూనిటీ పవర్. సో దీంట్లో వైద్యులు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేస్తూ ఉన్నారు, కొన్ని సూచనలు కూడా ఇస్తూ ఉన్నారు. డైలీ హెల్దీ ఫుడ్ని తీసుకోండి, జంక్ ఫుడ్ని అవాయిడ్ చేయండి, దాంతోపాటు డైలీ వార్మప్ అనేది చేస్తే, వాకింగ్, జాగింగ్, దాంతోపాటు యోగా లాంటి ఇట్లాంటివి చేస్తే ఖచ్చితంగా మన బాడీని మనము దృఢంగా ఉంచుకునే పరిస్థితి ఉంటుంది అని చెప్పేసి వైద్యులు అయితే చెప్తా ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ కరోనా డేంజర్ బెల్స్ అయితే తెలంగాణలో కావచ్చు, అటు ఆంధ్రప్రదేశ్లో మోగుతూనే ఉన్నాయి. ఇంకొక 4-5 రోజుల తర్వాత, ఇంకొక 1 వీక్ తర్వాత మరి కేసుల వివరాల గురించి కూడా మీడియా కాన్ఫరెన్స్ పెట్టేసి, పూర్తిగా మీడియా ప్రెస్ మీట్ పెట్టేసి మేము బయటకు తెస్తామని చెప్పేసి డిఎంహెచ్ఓలు, దాంతోపాటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చెప్పడం జరుగుతూ ఉంది. దాంతోపాటు ఎవరైతే సామాజిక దూరం పాటించకపోతే ఖచ్చితంగా మీ ప్రాణాలు మీరే పోగొట్టుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఏవైతే సూచనలు ఏవైతే ఇచ్చామో తూచా తప్పకుండా మాస్క్ ధరించండి, ప్రాథమిక దూరాన్ని పాటించండి అని చెప్పేసి ఇవాళ వైద్యులైతే కోరుతున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కరోనా ఇస్ కరోనా, ఖచ్చితంగా అందరూ మీరు అలర్ట్గా ఉండాల్సిందే అని చెప్పేసి ఇవాళ చెప్తున్న పరిస్థితి ఉంది.